ఆ జేడీ నాపై తప్పుడు కేసులు బనాయించి నన్ను జైలు పాలు చేయాలని చూస్తోంది. అందుకే దుబాయ్ పారిపోయి అక్కడి నుంచి నేను వాళ్ళ పని చెప్దామనుకున్నాను అని కమిషనర్ చెప్పడంతో, అంటే మనం శాశ్వతంగా దుబాయ్ వెళ్తున్నామా, హాలిడేకి కాదా వెళ్తున్నది అని మాధురి అడగడంతో, ఇప్పుడు ఆ జేడీ మన కోసం హాస్పిటల్కి వెళ్ళి పిచ్చి దానిలా వెతుకుతూ ఉంటారు అని చెప్తూ ఉంటే, అప్పుడే కొడుకు సడన్ బ్రేక్ వేస్తాడు. ఏంట్రా, ఎందుకురా కారు ఆపావు అని అడుగుతూ ఉంటే, ఒకసారి అటు చూడు డాడ్ అని జేడీకేడీని చూపిస్తూ ఉంటాడు. ఇక కమిషనర్ కారు దిగగానే, మేము కూడా పోలీసులమే అని మర్చిపోయావా కమిషనర్? అయినా కూడా ప్రజల కోసం కాకుండా ఇలా మీనన్ కోసం పనిచేయటం అస్సలు కరెక్ట్ కాదు. కాబట్టి ఇన్స్పెక్టర్ కావ్య గారి కేసులో మేము మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం అని జేడీకేడీ చెప్తూ ఉంటారు. ప్లీజ్ వదిలేయండి, అరెస్టు చేయకండి అని మాధురి భర్త, వాళ్ళ ఆవిడ అందరూ కూడా బ్రతిమలాడుతూ ఉంటారు. మీరు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి, కిరణ్ రమ్య అరెస్ట్ హిమ్ అని లాక్కు వెళ్తూ ఉంటారు. ఇక స్టేషన్కి తీసుకురాగానే, చూడు సాధు, నేను కమిషనర్ని కూడా మర్చిపోయి అరెస్ట్ చేశారు కదా, నాకు పై వాళ్ళతో చాలామందితో సంబంధాలు ఉన్నాయి, ఆ విషయం మర్చిపోతున్నట్లు ఉన్నారు మీరు అని కమిషనర్ బెదిరిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏం పర్వాలేదులేండి, ఈ కేసులో మీకు తోడుగా ఉన్న మీ ఫ్రెండ్ని కూడా మీ దగ్గరికే పంపించేస్తాం, జేడీకేడీ తీసుకువెళ్ళండి అని సాధు నాయక్ చెప్తాడు. హోమ్ మినిస్టర్ అభి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటే, అప్పుడే కమిషనర్ని వాళ్ళ మీదుగానే తీసుకువెళ్తూ ఉంటారు. జేడీ ఒక 2 minutes అని కమిషనర్ చెప్పడంతో జేడీకేడీ ఇద్దరూ పక్కకు వెళ్తారు. అసలు ఎందుకు నా పేరు చెప్పావు అని కమిషనర్ హోమ్ మినిస్టర్ని నిలదీస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు నోరు విప్పినప్పుడు నేనెందుకు చెప్పానో నీకు అర్థమవుతుంది అని అంటే, నేను నీలా దద్దమ్మని కాదు అని కమిషనర్ అంటూ ఉంటాడు. నీకు ఇంకా అర్థం కావటం లేదా కమిషనర్? మేమిద్దరం ఇక్కడ ఉన్నాం, నువ్వు ఇక్కడికి వచ్చావు, జేడీ స్టైల్ నీకు ఇంకా అర్థం కానట్లు ఉంది అని అభి కమిషనర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. రే, నీ వల్లేరా ఇదంతా కూడా, నీ వల్లే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని హోమ్ మినిస్టర్ ఆదికేశవ అరుస్తూ ఉంటే, మరి నువ్వు నన్ను చంపాలని చూసావు కదా, అందుకే నేను నిన్ను ఇక్కడ నిలబెట్టాను అని అభి అంటాడు. నిన్ను చంపేస్తాను అని ఆదికేశవ అరుస్తూ ఉంటే, ఒక్కసారి చంపుతానని ప్రయత్నించినందుకే ఇప్పుడు మీనన్ మనుషుల చేత నన్ను చంపాలని చూసావు, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు, మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు జేడీ అని అభి అరుస్తూ ఉంటే, అప్పుడే జేడీకేడీ అక్కడికి వస్తారు. ఇది స్టేషన్ అని కూడా మర్చిపోయి ఏంటా అరుపులు అని అరుస్తూ, రండి సార్ అని కమిషనర్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటున్నారు. నువ్వు అక్కడ ఎలా నోరు విప్పవో నేను చూస్తానులే అని ఆదికేశవ అనుకుంటూ ఉంటాడు. ఇక జేడీకేడీ కమిషనర్ని రూమ్లో కూర్చోబెట్టి ఇంటరాగేషన్ చేస్తూ ఉంటారు. నువ్వేం అడిగినా కూడా నా సమాధానం ఒకటే జేడీ, నాకేం తెలీదు, అసలు ఆ హోమ్ మినిస్టర్ నా పేరు ఎందుకు చెప్పాడో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు, నాకేం తెలీదు అని కమిషనర్ చెప్తూ ఉంటే, నేను అడుగుతున్నది ఒకే ఒకటి, ఇన్స్పెక్టర్ కావ్య మనలో ఒకరు, అటువంటి ఇన్స్పెక్టర్ కావ్య మరణం మీనన్ చేతిలో జరుగుతూ ఉంటే మీరెలా చూస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నారు? అసలు మీరు ఎందుకు మీనన్కి సహకరించారు, మీనన్తో ఎందుకు చేతులు కలిపారు అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. చూడు, దీనికి ఒకే ఒక సమాధానం, నీలాగే ఆ ఇన్స్పెక్టర్ కావ్య కూడా దూకుడు ఎక్కువ, మీనన్తో పెట్టుకోవద్దని నేను చాలాసార్లు చెప్పి చూశాను, కానీ పెట్టుకుంది. ఇన్స్పెక్టర్ కావ్య చావుకి కారణం కావ్యనే అని కమిషనర్ చెప్తాడు. హోమ్ మినిస్టర్ ఆదికేశవ నోరు తెరిచి, మీరు మీనన్తో కలిసి చేసిన అన్ని అరాచకాల్ని బయటపెట్టేశాడు. ఇక మీరు ఎంత చెప్పినా కూడా మేము వినము, మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, హోమ్ మినిస్టరే నోరు తెరిచి చెప్పేశాడు అని కేదార్ చెప్తాడు. లేదు, అబద్ధం, అవన్నీ అబద్ధం అని కమిషనర్ అరుస్తూ ఉంటే, ఇక చాలే ఆపండి సార్, 20 ఏళ్లుగా మీరు యూనిఫామ్ వేసుకొని ఏ అరాచకాలు చేశారో అన్నింటికీ మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, మీరు చేసిన ఒక్క హత్యకి కూడా మీరు శిక్ష అనుభవించే రోజు వచ్చేసింది, మీకు చేసిన ప్రతి ఒక్క తప్పుకి శిక్ష అనుభవించేలా నేను చేస్తాను, జైలు శిక్ష పడేలా నేను చేస్తాను అని ధాత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో కమిషనర్ ఉన్నఫలంగా కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి పడిపోతాడు. సార్ ఏమైంది సార్ అని కేదార్ లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే కిరణ్ రమ్య సాధు నాయక్ అక్కడికి వస్తారు. వీళ్ళని అరెస్టు చేసి జైల్లో పెట్టడానికి, కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి మనకు కావాల్సిన అన్ని సాక్ష్యాధారాలు దొరికిపోయాయి, కాబట్టి కేసు ఫైల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు, రమ్య ముందు డాక్టర్ని పిలిపించు అని సాధు నాయక్ చెప్తాడు. చా అంటూ జేడీకేడీ సాధు నాయక్ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళగానే కమిషనర్ కళ్ళు తెరిచి, నేను మీలో ఒకరిని, పోలీస్ని అని మర్చిపోయారు కదా, నేను అందరిలా జైలుకు వెళ్ళను, ఇప్పుడు నేను నా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను, చూస్తూ ఉండండి అని తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. ఈ లోపల టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. హోమ్ మినిస్టర్తో పాటు కమిషనర్ సత్యప్రసాద్ని కూడా అరెస్ట్ చేశారు
అన్న న్యూస్ వినేసి మీనన్ కోపంతో రగిలిపోతూ ఉంటే కౌశికి వాళ్ళు ఈ న్యూస్ విని చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ధాత్రి కేదార్ లోపలికి వస్తూ ఉంటే లోపలికి వెళ్తున్న కేదార్ని రేయ్ ఆగరా అంటూ యువరాజ్ అడ్డుకుంటూ ఉంటాడు. మీకు ఎంత ధైర్యం ఉంటే కమిషనర్ని అరెస్టు చేయిస్తారా? మాధురి వాళ్ళ మామయ్య అని తెలిసి కూడా లేనిపోని కేసులు పెట్టేసి మా మామయ్యని అరెస్టు చేయిస్తారా? ఈ ఇంటి వారసుడునని వచ్చావు, ఆస్తి కొట్టేయాలని చూశావు, ఇంకా ఏం చేద్దామని? అసలు మీకు ఈ ఇంట్లో స్థానం లేదు, వెళ్ళరా బయటికి అని అరుస్తూ ఉంటే యువరాజ్ నేను చెప్పేది విను అని కేదార్ చెప్పబోతూ ఉంటే నువ్వేంట్రా చెప్పేది, నేను వినేది, వెళ్ళరా అని కేదార్ షర్టు పట్టుకొని యువరాజ్ అరుస్తూ ఉంటే యువరాజ్ ఇందులో కేదార్ తప్పేమీ లేదు, వదిలేస్తావా అని ధాత్రి అరుస్తూ ఉంటే రేయ్ వెళ్ళరా బయటికి అని యువరాజ్ ఇంకా అరుస్తూనే ఉంటాడు. అప్పుడు సుధాకర్ కూడా యువరాజ్ చెప్తున్నాం కదా షర్టు వదిలేసేయి అని కేదార్ని వదిలేసేయి అని చెప్తూ ఉంటే ఇది కూర్చొని మాట్లాడుకునే సమస్య కాబట్టి వదిలే యువరాజ్ అని కౌశికి కూడా చెప్తూ ఉంటుంది. ఏందమ్మి జగదాత్రి, ఈ ఇంటి వియ్యంకుడిని అరెస్టు చేయిస్తావా అని వైజయంతి అసలు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తావే అని నిషి ముందు కేసు వాపస్ తీసుకోమని నిలదీస్తూ ఉంటారు. నేను ఇందులో తప్పేం చేశాను? 20 ఏళ్లుగా మా అమ్మ నింద భరిస్తూ వస్తోంది. మా అమ్మ ప్రాణాలు తీసిన కేసులో కమిషనర్ని అరెస్టు చేశారు. ఇందులో నేను చేసిన తప్పేముంది? కేసు పెట్టడంలో తప్పేముంది అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. ఈ ఇంట్లో మీకు స్థానం కావాలి, ఈ ఇంట్లో ఆస్తి కావాలి, వారసత్వం కావాలి, కానీ ఈ ఇంట్లో మనుషులు ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు చచ్చిపోతుంటే మాత్రం మీరు చూస్తూ ఊరుకుంటారా అని వైజయంతి అంటూ ఉంటుంది. అసలు మేము ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా అని కాచి కూడా నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య గారు అని ధాత్రి అంటే ఏందమ్మి నా మాటలకి నీకు బాధ వేస్తోందా? మరి మాధురి జీవితం ఏమైపోతుందోనని నువ్వు ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళ మామయ్యని అరెస్టు చేయించేస్తే ఇప్పుడు మాధురి జీవితం ఏమైపోవాలి అని వైజయంతి నిలదీస్తూ ఉంటే మేము మాధురి వాళ్ళతో మేం మాట్లాడతాము, అర్థమయ్యేలా చెప్తాము అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు. ఏంటి అర్థమయ్యేలా చెప్తారా? ఒక్క క్షణం ఆగండి అని వైజయంతి లోపలికి వెళ్ళి మాధురిని తీసుకువస్తుంది. అత్తింటి వాళ్ళు మాధురిని గెంటేశారు అని వైజయంతి నిషి చెప్తూ ఉంటారు. ఏమైంది మధు అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. పర్వాలేదు చెప్పు మధు అని కేదార్ ధాత్రి ఇద్దరు అడుగుతూ ఉంటారు. నీ వల్లేనే, నువ్వు కేసు పెట్టడం వల్లేనే అని నిషి అరుస్తూ ఉంటుంది. నువ్వు చెప్పు మధు అని ధాత్రి అనడంతో ఎప్పుడైతే మా మామయ్య గారిని అరెస్టు చేశారో జగదాత్రి వదిన కేసు పెట్టడం వల్లే మా మామయ్య గారిని అరెస్టు చేశారని చెప్పి మీరు కేసు వెనక్కి తీసుకొని మా మామయ్య గారు విడుదలై ఇంటికి తిరిగి వస్తే కానీ నన్ను ఇంటికి రావద్దని పంపించేశారు అని మాధురి చెప్తుంది. అయ్యో నా వల్ల నీకు ఇంత పెద్ద కష్టం వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని ధాత్రి బాధపడుతూ ఉంటుంది. ఇదంతా నీ వల్లే నమ్మే అని వైజయంతి అంటే చూడండి జగదాత్రి ఏం చేసినా కూడా అందరి మంచి కోసమే చేస్తూ ఉంటుంది. ఇదేమీ జగదాత్రి కావాలని చెయ్యలేదు కదా, అర్థం చేసుకోండి అని కౌశికి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు కౌశికి? నీ చెల్లెలు పుట్టింటికి వచ్చేసింది, ఇంకా వాళ్ళని వెనకేసుకు వస్తున్నావు ఏందమ్మే? ఇప్పుడు మాధురి జీవితం నాశనం అయిపోతుంది, నువ్వు చూస్తున్నావు కదా అని వైజయంతి అంటే ఇక జీవితాంతం పుట్టింటిలోనే ఉండాల్సి వస్తే ఏం చేస్తావక్క అని కాచి అంటుంది. అయినా వజ్రపాటి ఇంటి ఆడపిల్లకి పుట్టింట్లో ఉండటం పెద్ద కొత్త ఏమీ కాదు కదా, ఈరోజు ఒకరు ఉన్నారు, రేపటి నుంచి ఇద్దరు ఉంటారు అంతే కదా అని నిషి అంటుంది. ఈ ఇంటి ఆడపిల్లలకి మొగుళ్లతో కలిసి కాపురం చేసే యోగం లేనట్లు ఉందిలే అని నిషి అనగానే నిషి అంటూ ధాత్రి నిషి చెంప పగలగొట్టడానికి చెయ్యెత్తుతుంది. కొట్టకుండా ఆగిపోతుంది. నువ్వు ఈ ఇంటి కోడలివే, ఈ ఇంటి పరువు బాధ్యతలు అన్నీ కూడా నీ మాటల్లో ఉంటాయని నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, కానీ నీకు అర్థం కాదా అని ధాత్రి తిడుతూ ఉంటుంది. ఏందమ్మి నిషి అన్న మాటల్లో తప్పేముంది? అయినా కూడా ఇప్పుడు మాధురి జీవితం కుప్పకూలిపోతుంది ని ఆలోచించకుండా నువ్వు ముందు కేసు వాపస్ తీసుకుంటావా లేదా అని వైజయంతి అంటూ ఉంటే అవునే, నువ్వు ఎలా అయితే వచ్చావో అలాగే వెళ్ళి కేసు వాపస్ తీసుకో అని నిషి యువరాజ్ కూడా చెప్తూ ఉంటారు. అప్పుడే ధాత్రి మాధురి దగ్గరికి వెళ్ళి మాధురి చేతులు పట్టుకొని ఐఎమ్ సో సారీ మధు, నేను కేసు వాపస్ తీసుకోలేను అని చెప్పడంతో ఏంటే కేసు వాపస్ తీసుకోలేవా అని మళ్ళీ నిషి అరుస్తూ ఉంటుంది.